ఊహించని పరిణామాలని తీసుకొచ్చి మన ముందు పెట్టేది. మన బ్రతుకును అద్భుతంగా మార్చగలిగిన శక్తి దేవుని వాక్యంలో ఉన్నది. వినే వారి జీవితంలో జరిగే గొప్ప కార్యం అది. ఎన్నో సంవత్సరాలుగా ఎంతో వాక్యాన్ని వింటూ కొనసాగుతూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని బట్టి నీ జీవితంలో విశ్వాసం పెరిగిన వాడవుగా ఉంటే నీ బ్రతుకులో అద్భుత కార్యాలను తప్పక నువ్వు చూసేవాడవుగా ఉంటావు. అద్భుత కార్యాలు ఎన్నో జరిగించినాడు, కానీ చాలాసార్లు మళ్ళీ మనం మర్చిపోయిన వారంగా నిలబడిపోతాం. మన యొక్క జీవిత ప్రయాణంలో దేవుణ్ణి కలిగిన వారంగా కాకుండా ఆయన చేసిన కార్యాలను జ్ఞాపకం పెట్టుకొని లేని వారంగా అయిపోతాం. ఎవరి హృదయంలో వాక్యము నిలకడగా నిలబడి ఉంటుందో వారు దేవుని కార్యాలను మరవరు. ఇక్కడ వ్యక్తి అది వరకు ఎన్నడూ తన యొక్క జీవితంలో అట్టి ఆశ్చర్య కార్యాలను చూడలేదు. అది వరకు ఎన్నడూ వాక్యంలోని అనుభవం తనకు తెలియదు. కానీ వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు మారిపోయి